సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో 3 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఏపీపై హస్తం పార్టీ దృష్టి సారించింది. తెలంగాణ విభజన అనంతరం ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీలో అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్పై ఉన్న సానుభూతి, అభిమానం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచిస్తోంది. అయితే మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ జరగకుండా కేవలం పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళుతుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళుతున్నారని సమాచారం. అదే రోజు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో పాటు సుమారు 40 మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కానీ తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు ముఖ్య నేతలు అడ్డుకోవడంతో కేవలం మద్దతుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్లు సమాచారం.